రేవంత్ సర్కార్కు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగిసిందా? సారు రావాల్సిన సమయం ఆసన్నమైందా? ప్రాజెక్టులపై పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చేందుకు కారు లీడర్ బయలుదేరుతున్నారా? బనకచెర్లపై ఎలాంటి బాంబు పేల్చబోతున్నారు? ప్రజాప్రభుత్వంపై కేసీఆర్ దాడి ఎలా ఉండబోతుంది? కేసీఆర్ వివరణలకు రేవంత్ సమాధానం ఎలా ఉండబోతోంది? చంద్రబాబును సైతం తెలంగాణ చంద్రుడు మాటలతో చీల్చి చెండాడబోతున్నాడా? కేసీఆర్ ఏ రోజున ఏ ముహూర్తాన బయటకు రాబోతున్నారు? గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి వచ్చినా సంచలనమే, ఫామ్ హౌస్ లో సైలెంట్ గా ఉన్నా సంచలనమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ రేవంత్ రెడ్డి సర్కారుకు ఏడాది సమయం ఇచ్చారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ అంశాన్ని లేవనెత్తడంతో ఆయన అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ తర్వాత వరంగల్ సభలో తాను త్వరలోనే జనంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఇక మీదట రేవంత్ సర్కార్తో తాడో పేడో తేల్చుకుంటానని చెప్పారు. కానీ ఆయన ఇప్పటి వరకు జనంలోకి రాలేదు. కానీ ఈలోపే బీఆర్ఎస్ అంతర్గత పోరు, రాష్ట్రంలో బనకచెర్ల ప్రాజెక్టుపై రాజకీయ దుమారం చెలరేగడంతో సాగునీటి అంశాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో గులాబీ బాస్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దాదాపు 3 ఏళ్లలోనే మేడారం, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లను పూర్తి చేశారు. ఆ తర్వాత సాగునీటిని పలు జిల్లాలకు అందజేశారు. కానీ ఆలోపే మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడంతో కేసీఆర్ పై విమర్శలు పెరిగాయి. కాళేశ్వరంలో కేసీఆర్ లక్షల కోట్లు మింగారని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కారణంగానే కేసీఆర్ ఓడిపోయారు అనేలా ప్రచారం జరిగింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై పీకే ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. ఇదిలా ఉంటే మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేర్ చేయడం పెద్ద సమస్య కాదని గులాబీ లీడర్లు అంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచేందుకు కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ గోదావరి బేసిన్ జలాల చుట్టూ తిరుగుతున్నాయి. గోదావరిపై బనకచెర్ల దగ్గర ఏపీ సర్కార్ నిర్మించబోయే ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్ష పార్టీలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేముందన్నారు. ఉమ్మడి ఏపీలో దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు తానే నిర్మించినట్లు తెలిపారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేముంది, దానికి గొడవ చేయడం ఎందుకన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై నేనెప్పుడైనా గొడవ పడ్డానా? తెలంగాణకు తాను వ్యతిరేకం కాదన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఇది బ్యాగుల మీద నాలెడ్జ్ ఉంది, కానీ బేసిన్ల మీద నాలెడ్జ్ లేదని ఎద్దేవా చేశారు. బనకచెర్లపై బీఆర్ఎస్ తట్టి లేపిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. అఖిలపక్ష ఎంపీల మీటింగ్ రాజకీయ ప్రయోజనాల కోసమే అని ఆరోపించారు. చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతికే విధానం నుంచి రేవంత్ బయటకు రాలేదని ఎద్దేవా చేశారు హరీష్ రావు. కానీ బనకచెర్ల ప్రాజెక్టు విషయాన్ని మరింత రాజకీయం చేసేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సర్కార్ ఆదేశాలతోనే పనిచేస్తున్నారన్న సంకేతాలను జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే పార్టీ నేతలతో ఓ ముఖ్య సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ టూర్ ఖరారయ్యే అవకాశం ఉందట. మరోవైపు కవిత తీరు కలవరపాటుకి గురి చేస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. అందుకే వీలైనంత త్వరగా జనంలోకి వెళితే అన్ని విధాలా కలిసి వస్తుందని గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈసారైనా గులాబీ బాస్ ప్రజల్లోకొచ్చి పార్టీని కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వానికి ఉన్న సందేహాలను తీరుస్తారో లేదో చూడాలి.